దేవుని వర్లరా, ఎవరు ఆ తల్లి గర్భంలో తయారు చేసి 9 నెలల తర్వాత ఈ లోకానికి తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? దేవుడండి. పుట్టగానే దేవా ఇంత చక్కని బిడ్డను నాకు ఇచ్చావు, నీకు ప్రభు పేరిట వందనములు కృతజ్ఞతలు అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారా? అంతా మా తాతగాని ఒకడు అంటాడు, అంతా మా యవ్వగానని ఒకడు అంటాడు, అంతా మా అమ్మమ్మగాని ఒకడు అంటాడు. ఇందుకు దేవుడు ఏమైనాడు? మీ అవ్వ చేసిందా, మీ తాత చేసినాడా, మీ ముత్తాత చేసినాడు కడుపులో ఆ బిడ్డను? ఎవరు చేశారు? ఆ దేవుణ్ణి పక్కన పెట్టి అంతా మా తాత, మా యవ్వ, మా అమ్మ, మా శనమ్మ, మా చెంగయ్య, మా శంతాత. ఏమండి వింటున్నారు మీరు? ఎవరండి చేసింది ఆ బిడ్డను? దేవుడు అండి. దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు? ఎందుకు కన్నాడు? ఆయనండి మనల్ని అందరినీ కనింది, ఆయనండి మనల్ని పెంచుతున్నది. నేనే మిమ్మల్ని పెంచేది, ఎలా పెంచుతున్నానో చెప్పడానికి తల్లినిచ్చాడు. అది ఆ తల్లిలాగా పెంచేది ఎవరో తెలుసా? నేనే. దేవుడు చేయకుంటే నీకు తినడానికి ఆహారం ఉండదులే. అన్నీ ఇచ్చిన దేవుని వదిలేసావు, మనిషి చేసిన మేలుకి తిరిగి ఇస్తున్నావు. మనుషుల రుణమే నువ్వు తీర్చుటలేదా? దేవుని రుణమే నువ్వు కొంతైనా తీర్చవా? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా. పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు.